This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనం ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తాం విచ్ ఈస్ మీరు చూసినట్లయితే ఓకే మీకు వచ్చి ఫస్ట్ వచ్చి అండర్స్టాండింగ్ వర్చువల్ మిషన్స్ వర్సెస్ కంటైనర్స్ చూడాలి మీకు. సెకండ్ వచ్చి generating custom container images using a Docker file. మూడొచ్చి creating Azure container registry and push images to it. And push images to it. ఫోర్త్ వచ్చేసరికి మనకి బేసిక్గా deploy or create containers using Azure container instances or ACI. సో కాబట్టి మనం ఈ నాలుగిటి మీద మనం కాన్సన్ట్రేషన్ అనేది చేయాలండి ఈరోజు మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఆబ్వియస్ గా నేను డైరెక్ట్ గా ఇది చెప్పుండొచ్చు మీకు, ఎందుకంటే మనం డిస్కస్ చేయాల్సింది అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ డైరెక్ట్ గా చెప్పాలి మీకు. అది ఏమవుతుందంటే ముందు డాకరు అది ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఎలా కంటైనర్స్ రన్ చేయాలా అని చెప్పకుండా డైరెక్ట్ గా మీకు ఏసీఆర్ కి ఇమేజ్ పుష్ చేస్తే క్యాచ్ చేయలేరు యాక్చువల్ గా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం అసలు వర్చువల్ మెషిన్ కి కంటైనర్స్ కి వ్యత్యాసం ఏందని మనం చూడాలి. సో దానికోసం ఏం చేద్దాం, లెట్స్ గో టు google.com. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే వర్చువల్ మెషిన్స్ అండ్ కంటైనర్స్ ఉంది. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, లెట్ మీ గో టు ఇమేజెస్. ఓకే తీసుకోండి యాక్చువల్. ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ లో వచ్చి మీకు వర్చువల్ మెషిన్స్, రైట్ సైడ్ లో వచ్చి మీకు కంటైనర్స్ కనిపిస్తున్నాయి. నా ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, పైథాన్ 3 అప్లికేషన్స్ ఉన్నాయి. పైథాన్ అప్లికేషన్ ఒకటి, రూబీ అప్లికేషన్ ఒకటి, ఆర్ జావా అప్లికేషన్ ఒకటి, .NET అప్లికేషన్, ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు మీకు సపరేట్ క్రియేట్ చేస్తాం అనమాట. అంటే మన ప్లాన్ ఏంటంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి దానికి కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క హోస్ట్ అంటే ప్రతి ఒక్క వర్చువల్ మెషిన్ కి దాని కర్నల్ దానికి ఉంటుందండి. ఓకే సపరేట్ గా దాని కర్నల్ అని దానికి ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట మీకు. సో అంటే ఇవి ఒక సపరేట్ వర్చువల్ మెషిన్స్. ఇవి పనిచేయాలంటే దీనికి సపరేట్ గా మెమరీ, సిపియు అంతా ఇన్స్టాల్ చేస్తాము. వేరేస్ బైనరీస్ అంటే ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ జావా రన్ చేయాలనుకోండి, మీకు ఏం చేస్తాం, సో జేఆర్ఈ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ జావా అప్లికేషన్ రన్ చేయాలంటే జేఆర్ఈ కావాలి, జేఆర్ఈ 11 అంటాను మీకు. ఓకే జేఆర్ఈ 11 అంటాను. ఒకవేళ పైథాన్ అప్లికేషన్ చేయాలనుకోండి, మీకు పైథాన్ 3.10 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఈ పైథాన్ 3.10 అనేది మీకు ఇన్స్టాల్ చేయాలా, మీకు 3.10 అనుకోండి. సో అలాగే ఇక్కడికి వచ్చి నేను నోడ్ అప్లికేషన్ ఇవ్వనుకోండి, నోడ్ 14 అంటాను మీకు. మీరు చూసారనుకోండి, మీకు నోడ్ ఏమైంది ఎందుకు సరే నోడ్ చేసి అనుకోండి. ఇక్కడ మీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ జేఆర్ఈ అనుకోండి, నేను ఏం చేస్తాను, జెంకిన్స్ అంటాను. మీరు చూస్తే జేఆర్ఈ అంటే మీకు జెంకిన్స్ అంటాను. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు పైథాన్ అప్లికేషన్ కి ఇక్కడికి వచ్చేసరికి ఫ్లాస్క్ అంటాను. ఇక్కడికి వచ్చేసరికి నోడ్ ఎక్స్ప్రెస్.
ఇలాంటి మీకు డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ చేయడానికి సపరేట్ గా సర్వర్ పెట్టుకున్నాం. అవునా? అంటే అర్థం ఏంటి ఇక్కడ మీకు ఓవరాల్ గా ఇదంతా కూడా ఒక సపరేట్ వర్చువల్ మిషన్. అంటే సార్ 3 అప్లికేషన్లు ఒకే సర్వర్ లో ఇన్స్టాల్ చేయకూడదా అంటే టెక్నికల్ గా చేయొచ్చండి. బట్ ఏంటంటే అలా చేయరు. బెస్ట్ ప్రాక్టీస్ అని దానికి సపరేట్ గా పెట్టుకుంటాం అన్నమాట మీకు. ఓకే. నా ఇలా ఉంటుంది మాకు వర్చువల్ మిషన్స్. ఇప్పటిదాకా మనం క్రియేట్ చేస్తున్న అజూర్ వర్చువల్ మిషన్స్ అని ఇక్కడ ఉంటుంది. అయితే ఆబ్వియస్ గా దీంట్లో కూడా ఇబ్బందులు ఏంటంటే మీరు డిప్లాయ్ చేయాలా, మన ఏమైనా కొత్త ప్యాచెస్ వచ్చి ఉంటే దాన్ని బ్యాకప్ తీసుకోవాలా, చేంజెస్ చేయాలా, ఇవన్నీ కూడా టైం తీసుకుంటుంది అనమాట. సో వర్చువల్ మిషన్స్ యొక్క నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మీకు కంటైనర్స్ అండి. మీకు వర్చువల్ మిషన్స్ ఒక నెక్స్ట్ లెవెల్ కంటైనర్స్ అన్నమాట. మీరు చూస్తే సో ఏం జరుగుతుంది ఇక్కడ మీకు సరే, ఈ కంటైనర్స్ లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు ఈ హైపర్వైజర్ అని ఉంది చూసారా? మీకు ఈ హైపర్వైజర్ అనేది నేను ఓకే, ఇక్కడ కూడా అంటే కొంచెం మిస్టేక్ ఉంది ఇక్కడ యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, మీకు ఈ కంటైనర్స్ ని కొంచెం కిందకు మూవ్ చేద్దాం. మీకు ఎందుకు ఇలా వస్తుంది? ఇలా మూవ్ చేసి ఈవెన్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇలా వస్తుందండి మీకు. ఇలా ఉంటుంది యాక్చువల్గా. మీకు ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఇక్కడ కూడా హైపర్వైజర్, దానిపైన మీకు గెస్ట్ ఓఎస్ ఉంటుంది అనమాట. గెస్ట్ ఇందాక మీకు చూపించాం కదా, ఇక్కడ గెస్ట్ ఓఎస్ ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దానిపైన కంటైనర్ ఇంజన్ అని ఉంటుందండి. కంటైనర్ ఇంజన్ అప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్ ఇంజన్. ఫేమస్ వచ్చేసరికి మీరు చూస్తే మీకు డాకర్ ఇంజన్ అని ఉంటుంది. లేదనుకోండి మీకు ఇంకోటి ఏముందంటే కంటైనర్ డి అని ఉంటుంది అనమాట. ఈ రెండు, అదే కాకుండా సిఆర్ఐఓ ఇలా ఉన్నాయి. బట్ ఈ రెండు ఇవి ఇన్స్టాల్ చేస్తాం. ఇవి ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు మనం కంటైనర్స్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. నా కంటైనర్స్ కి సపరేట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్ ఉండదు. ఇక్కడ ఏం జరుగుద్దంటే మనం తీసుకున్నప్పుడు ఇది చూసారా, ఇవి మీకు సపరేట్ గా పనిచేస్తాయి. మీకు నా దీనికి కంటైనర్స్ కర్నల్ ఉండదు సార్. మరి కర్నల్ లేనప్పుడు ఎలా సార్ అంటే ఇది ఏం చేస్తుందంటే మీకు ఇక్కడికి వచ్చి అండర్లైన్ లో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, దాని కర్నల్ యూజ్ చేసుకుంటుందండి. మీకు దానివల్ల మీకు కంటైనర్ సైజ్ వచ్చి చాలా చిన్నగా ఉంటుంది, చాలా తొందరగా ఫాస్ట్ గా స్టార్ట్ అవుతాయి, మీకు చాలా అడ్వాంటేజెస్ అనమాట మీకు. సో అప్లికేషన్ రోల్ అవుట్ కూడా మీకు చాలా ఫాస్ట్ గా జరుగుతుంది మీకు. అయితే కర్నల్ అనేది మీకు దానికి ఉండదు. అందుకే మీకు ఇప్పుడు లైనెక్స్ ఇమేజెస్ వచ్చి కంటైనర్ ఇమేజెస్ విండోస్ లో పనిచేయవు. విండోస్ లో క్రియేట్ చేసిన ఆ ఇమేజెస్ లైనెక్స్ లో పనిచేయవు మీకు. ఎందుకు పనిచేయవు అంటే బేస్డ్ ఆ కర్నల్ డిపెండెన్సీస్ ఉన్నాయి కదా, ఈ డిపెండెన్సీస్ అంతా మీకు కొంచెం డిఫరెంట్ అనమాట మీకు, అందుకోసం. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు ఈ కంటైనర్స్ అనేది మీకు ఏం చేస్తుందంటే చాలా తక్కువ సైజ్ లో చాలా ఫాస్ట్ గా డిప్లాయ్ అవుద్ది. బట్ అది డిప్లాయ్ చేయాలంటే మీకు ఏం కావాలంటే ఒక హోస్ట్ విత్ డాకర్ ఇన్స్టాల్ అయి ఉండాలా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ చేశానండి. మీరు చూసారనుకోండి, ఇక్కడ చూడండి, ఇది నా పబ్లిక్ ఐపీ తీసుకొని మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి ఓకే గుడ్.
సరే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను డాకర్ అన్నాం అనుకోండి, మీరు చూస్తే డాకర్ అనేది ఉండదండి. మీకు డాకర్ ఇన్స్టాల్ చేయాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీకు కమాండ్ ఏంటంటే, మీకు ఒక కమాండ్ కర్ల్ అని చెప్పి కర్ల్ అని చెప్పి https get డాట్ docker.com అంటే getdocker.com మీకు ఏంటంటే ఇదంతా ఒక స్క్రిప్ట్ అనమాట. బేసిక్ గా ఇది ఒక షెల్ స్క్రిప్ట్ యాక్చువల్ గా. దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి బ్యాష్, ఎట్లా రూట్ లో ఉన్నాం కాబట్టి బ్యాష్ అని ఇచ్చామనుకోండి, అదంతా ఎగ్జిక్యూట్ అయి మీకు డాకర్ అనేది బేసిక్ గా ఇన్స్టాల్ కావాలా. సో లెట్స్ సి. Okay, let's see. ఓకే, డన్ అండి. సో ఇక్కడికి వచ్చి నేను డాకర్ వర్షన్ అన్నాం అనుకోండి. డాకర్ వర్షన్ మీరు చూసినట్లయితే ఇక్కడ 24 zeros అని ఇట్లా ఉందన్నమాట. ఓకే, గుడ్. నౌ ఒక డాకర్ కంటైనర్ రన్ చేయాలంటే కమాండ్ ఏంటంటే, మీరు చూస్తే డాకర్ రన్ -rm అంటే ఒకవేళ కంటైనర్ కానీ స్టాప్ అయిపోతే డిలీట్ చేయి -rm, -d అంటే డిటాచ్డ్ మోడ్ అంటే కంటైనర్ క్రియేట్ చేసి మళ్ళీ బ్యాక్ టు నా నార్మల్ ప్రాంప్ట్ కు ఆర్ దీని షెల్ కు వచ్చేసి అని చెప్పడం. సో హైఫన్ నేమ్ అంటాం అనమాట. నేమ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు నేమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, యాప్1 అంటాను. యాప్1 అని చెప్పి, సో నేను ఏం చేస్తాను, -publish అని చెప్పి 8000:80 అంటానండి. మీకు 8000:80 అన్న అంటే దీన్నే బేసిక్ గా పోర్ట్ ఫార్వర్డింగ్ అంటానండి. మీకు పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఈ సర్వర్ కి నేను 8000 పోర్ట్ లో కనెక్ట్ అయితే వెనక ఈ కంటైనర్ కి 80 పోర్ట్ లో రావాలి అంటాము, కనెక్ట్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఇమేజెస్ ఉంటుంది, nginx లేటెస్ట్ అంటాను, ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి. ఇది ఏం చేస్తుందంటే అనేబుల్ టు ఫైండ్ ద ఇమేజ్ nginx లోకలీ అని చెప్పి ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేస్తుంది. పుల్లింగ్ ఇమేజ్ ఫ్రమ్ library/nginx అంటే ఇది ఒక కంటైనర్ రిజిస్ట్రీ నుంచి డౌన్లోడ్ చేస్తుంది. డిఫాల్ట్ గా ఆ కంటైనర్ రిజిస్ట్రీ ఏంటంటే మీరు చూసినట్లయితే మీకు ఇక్కడికి వచ్చి నేను hub.docker.com అన్నాం అనుకోండి. మీకు సారీ, hub.docker.com అన్నాం అనుకోండి. ప్రతి ఒక్క కంపెనీ వచ్చి వాళ్ళ ఇమేజెస్ అన్ని ఇక్కడ పెట్టుకుంటుందండి మీకు. ఓకే, ప్రతి ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను nginx అని ఇచ్చాను అనుకోండి, మీకు వాళ్ళ ఇమేజ్ కదా, ఐ మీన్ కంపెనీ డైరెక్ట్ గా ఇచ్చిన ఇమేజెస్ ఇక్కడ చూడండి, అఫీషియల్ ఇమేజెస్ ఇట్లా సెలెక్ట్ చేస్తే డాకర్ అఫీషియల్ ఇమేజెస్ అంటే వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట మీకు. ఓకే, సో దీన్నే ఈ డాకర్ హబ్ అనేది ఒక కంటైనర్ రిజిస్ట్రీ. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్ రిజిస్ట్రీ కూడా మీకు ఉంటాయన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, QA ఉందన్నమాట, QA.io అన్నాం అనుకోండి. ఇలా ఉంటుంది, ఇది ఇలాంటిది అనమాట. ఇలాగే మనం ఏం చేయొచ్చు అంటే అజూర్ లో కూడా మనం కంటైనర్ రిజిస్ట్రీ క్రియేట్ చేయొచ్చు. ఎలాగా, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కంటైనర్ అని టైప్ చేసినప్పుడు మీకు ఇక్కడ కంటైనర్ రిజిస్ట్రీస్ వచ్చినాయి. సో నేను ఏం చేస్తానంటే దాన్ని ఓపెన్ చేస్తాను. మీకు దాన్ని ఓపెన్ చేసి, సో ఇక్కడ వచ్చి బిల్డ్, స్టోర్, సెక్యూర్, స్కాన్, రిప్లికేట్, మేనేజ్ కంటైనర్ ఇమేజెస్ అండ్ ఆర్టిఫాక్ట్ విచ్ ఫుల్లీ జియో రిప్లికేటెడ్ ఉందన్నమాట. ఓసి ఇన్స్టెన్స్ రిప్లికేటెడ్, మీకు ఓసి ఇన్స్టెన్స్ నాకు ఆరకిల్ లేవు. కనెక్ట్ అక్రాస్ ఎన్విరాన్మెంట్స్ ఇంక్లూడింగ్ అజూర్ క్యూబర్నెటిస్ సర్వీసెస్, రెడ్ హ్యాట్, ఓపెన్ షిఫ్ట్ అక్రాస్ యాప్ సర్వీసెస్ లైక్ దిస్. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక కంటైనర్ రిజిస్ట్రీ క్రియేట్ చేయాలి మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ అని చెప్పి మీకు మనం ఆల్రెడీ B38 ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. పేరు ఏమిస్తా అంటే AZB38 ACR అన్నాం. ACR అని చెప్పేసి
సో ఇక్కడ లొకేషన్ మీరు చూసారనుకోండి, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం. కొన్ని ఫీచర్స్ వచ్చి ప్రీమియం లోనే ఉంటాయి. లైక్ మీ ఇమేజెస్ అంతా వేరే దగ్గరికి రిప్లికేట్ చేయాలి అలా ఉన్నప్పుడు ప్రీమియం లో ఉంటాయి అన్నమాట. సరే, నెక్స్ట్ నెట్వర్కింగ్. ఈవెన్ ఇది కూడా అనమాట, ప్రైవేట్ ఎండ్ పాయింట్ కూడా ఎవరు సపోర్ట్ చేస్తారంటే మీకు ఓన్లీ ప్రీమియం లో సపోర్ట్ చేస్తారు మీకు. నెక్స్ట్ అని చెప్పి రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి ఫస్ట్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి రిజిస్ట్రీస్ అని వచ్చాం అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ కంటైనర్ రిజిస్ట్రేషన్ చూడండి మీకు. ఓకే, గుడ్. నా దీని లోపలికి మనం ఏం చేయాలంటే మీకు ఇమేజెస్ అనేది పుష్ చేయాలండి. కిందకు వచ్చాను అనుకోండి, ఇక్కడ రెపాజిటరీస్ ఉన్నాయి కదా, ఇక్కడికి మనం పుష్ చేయాలి. ఒకవేళ మీరు ప్రీమియం వాడంటే జియో రిప్లికేషన్స్ ఉన్నాయి చూసారా, మీకు ఈ జియో రిప్లికేషన్స్ ద్వారా మనం వేరే దానికి కూడా పుష్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఎలా ఇమేజెస్ బిల్డ్ చేయాలో మనం చూద్దాం. నౌ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as డాకర్ ఫైల్ అంటారండి మీకు. అగైన్ డాకర్ ఫైల్ ఈజ్ వెరీ బిగ్ టాపిక్. మీరు మీకు డెవ్సెకాప్స్ లో మనం మాట్లాడినప్పుడు, డెవ్సెకాప్స్ లో మనం దీని ఆల్మోస్ట్ లైక్ ఒక 2 hours మాట్లాడతాం, అంత పెద్ద టాపిక్ అండి మీకు. సో బట్ నేను ఏం చేస్తానంటే డాకర్ ఫైల్ రెఫరెన్స్ అంటాను మీకు. డాకర్ ఫైల్ రెఫరెన్స్ లో దిస్ ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇవి వాడి మనం ఏం చేస్తామంటే కస్టమ్ ఇమేజెస్ అనేది క్రియేట్ చేయొచ్చండి మీకు. మీకు కస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేసి ఆ ఇమేజెస్ ని పుష్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను మీకు, సో github.com/maverick202 test1 ఉంది అనుకోండి. ఇక్కడ దీన్ని నేను ఏం చేస్తానంటే క్లోన్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి గిట్ క్లోన్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇలా ఇద్దాం మనం. మీరు చూస్తే సో గిట్ క్లోన్ అని చెప్పి ఇలా తీసుకొచ్చాను అనుకోండి మీకు. ఇట్లా తీసుకొచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఏం జరుగుతుంది, మీకు సిడి డాకర్ టెస్ట్ అంటాను. సో ఇక్కడ చూస్తే మీకు నానో డాకర్ ఫైల్ అన్నాను, ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్రమ్ ఎంజినిక్స్ లేటెస్ట్ అని ఇచ్చాం కదా, ఇదేంటంటే నువ్వు బేస్ ఇమేజ్ అనేది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చెప్పాం. సో ఆ తర్వాత ఇక్కడ మెయింటైనర్ అని ఉంది, కానీ అది మీకు ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు లేబుల్ అని ఉందన్నమాట. లేబుల్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఓనర్ ఇట్లా తెచ్చుకోవచ్చు, మల్టిపుల్ ఓనర్స్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఏమైనా సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఇన్స్టాల్ చేయాలనుకుంటే రన్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ తప్పు ఉంది, నేను ఏం చేస్తానంటే మీరు చూడండి, ఫస్ట్ యాప్ట్ అప్డేట్ అని రన్ చేస్తాము. తర్వాత కిందకు వచ్చి నేను అంత ఒకే కమాండ్ గా రన్ చేస్తాను. ఇలా ఇచ్చి యాప్ట్ ఇన్స్టాల్ -y కర్ల్ అని చెప్పి మీకు అన్జిప్ అని చెప్పి మీకు ఏమేమి సాఫ్ట్వేర్స్ లేవు జేక్యూ అని చెప్పి ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏం కావాలో అది మీకు net-tools ip-utils-ping ఇట్లా మీకు కావాల్సినవన్నీ కూడా ఇలా చేసుకుంటాం. తర్వాత కాపీ అని చెప్పి మన index.html ఇదంతా కూడా, ఇది హెల్త్ చెక్, ఇది అవసరం లేదు. సిఎండి అంటే ఏంటంటే కంటైనర్ స్టార్ట్ అయినాక నేను ఏం చేయాలంటే ఎంజినిక్ స్టార్ట్ చేయాలి అని చెప్పాను. సో నేను ఏం చేస్తానంటే అలాగే నానో index.html కి వచ్చి కొన్ని చేంజెస్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఫస్ట్ సో ఎట్లుంది, ఇక్కడ AWS DevOps ట్రైనింగ్ ఉంది. సో మనం ఏం చేస్తాం, వెల్కమ్ టు Azure ట్రైనింగ్ ఇన్ తెలుగు బ్యాచ్ నెంబర్
ఇలా తీసుకుందాం. సో నేనేం చేస్తాను ఇక్కడ ఇలా ఇద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే లెర్నింగ్ ACR అని ఇస్తాను. ఓకే, సో లెర్నింగ్ ACR వర్షన్ 1 అందాం. ఓకే, జస్ట్ లైక్ దిస్. సరే, నేను అన్ని సేవ్ చేసి ఇప్పుడు దీన్ని బిల్డ్ చేయాలండి మనం. బయట ఇందాక మనం డాకర్ ఒకటి రన్ చేసాం కదా, డాకర్ PS అని టైప్ చేస్తే కంటైనర్ రన్ అవుతుంది చూడండి మీకు. సో ఇలా 8000 అలా కాకుండా ఇంకోటి కూడా ఇవ్వచ్చు, ర్యాండమ్ గా ఒక పోర్ట్ పిక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. నేను పబ్లిష్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే అయితే ఇది లేదా హైఫన్ టార్గెట్ ఒకటి కావాలండి మీకు. సరే, ఓపెన్ చేస్తాను. డాకర్ రన్ అని ఇచ్చినప్పుడు మనకి హైఫన్ హెల్ప్ అన్నాం. ఇక్కడ పబ్లిష్ లో ఓపెన్ చేస్తాను, డాకర్ పబ్లిష్ ర్యాండమ్ పోర్ట్. Okay, use lowercase docker run option only with a single port. Publish సరే హైఫన్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇది తీసుకుంటానండి. ఇది తీసుకొచ్చి నేను app2 అని ఇస్తాను. ఓకే, కాకపోతే పబ్లిష్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు ఓకే సరే ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను. డాకర్ PS అని మీరు చూసినట్టు ఆటోమేటిక్ గా ర్యాండమ్ గా పిక్ చేసుకుంటారు. అంటే మీరు ఇవ్వచ్చు స్పెసిఫిక్ పోర్టు, అట్లా కాకుండా హైఫన్ పబ్లిష్ 80 అని ఇచ్చామంటే ఇదే ర్యాండమ్ గా పిక్ చేసుకుంటుంది చూడండి, ఇక్కడ 32,000 అలాగా. సో ఇప్పుడు వచ్చి వెరిఫై చేశాను అనుకోండి ఇక్కడ. సో ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం 8,000 అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇంజనీర్స్ వచ్చిందా. అలాగే మనం ర్యాండమ్ పోర్ట్ కాకుండా ఇంకోటి ఇచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఓకే గుడ్ చూడండి, అలాగే 769 ఇది కూడా తీసుకుంటాను. 3 అంటే ఇమేజెస్ వేరే ఇచ్చుంటే బాగుండేది. మీకు ప్రూవ్ చేయడానికి ఓ పని చేస్తాను, బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తానంటే ఈసారి ఓ పని చేస్తాను, ఎంజినిక్స్ కాకుండా నా ఓన్ నేను బిల్డ్ చేసుకునే ఇమేజ్ ఒకటి ఉంది. అదేంటంటే శ్రీహర్ష వి
ఎప్పుడు కూడా లోయర్ కేస్ ఇవ్వాలండి. సో ఏం చేస్తాను, ఒకసారి వాడిన పేరు, ఒకవేళ మీరు పేరు కూడా ఇవ్వకపోయినా కూడా ర్యాండమ్ గా అదే పిక్ చేసుకుంటుంది. చూడండి ఇట్లా ఇచ్చేసి ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు, సో అదే పుల్ చేసుకుంటుంది. సో డాకర్ పిఎస్ అని ఇచ్చినప్పుడు మీకు చూడండి 32770 32771. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సరే ఇట్లా వచ్చింది. అలాగే 7771 అని అనుకోండి, మీకు ఇలా వస్తుంది మీకు. ఓకే, అంటే ఇవన్నీ కూడా వేరే వేరే కంటైనర్స్ అని ప్రూవ్ చేయడానికి మీకు ఇలా ఇచ్చాను. సో కాబట్టి ఇలా కంటైనర్స్ రన్ చేయాలి. అయితే మనకు కావాల్సింది ఏంటంటే మన ఓన్ కస్టమ్ ఇమేజ్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఏంటది, మన ఓన్ కస్టమ్ ఇమేజ్ ని మనం క్రియేట్ చేసుకోవాలా. సో దానికోసం నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ ఫస్ట్ ఇవన్నీ కూడా స్టాప్ చేసాను అనుకోండి. మనం ఏం చేయొచ్చు అంటే డాకర్ స్టాప్ అని చెప్పి, ఇప్పుడు యాక్చువల్గా డాకర్ PS-AQ అంటే మొత్తం వస్తాయి కదా. నేనేం చేయొచ్చు అంటే అన్నిటిని స్టాప్ చేయాలి కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఓకే ఓకే డన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇందాక మనం క్యాట్ డాకర్ ఫైల్ చూసాం కదా మీకు, క్యాట్ డాకర్ ఫైల్ అంటే ఇలా ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఇది బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయాలంటే ఎలాగా, ఓకే సో డాకర్ బిల్డ్ అని చెప్పి మీకు, సో డాకర్ బిల్డ్ దాన్ని ఏమంటారు -T శ్రీహర్ష వి, ఏం చేస్తాను మనం AZB38 B1 అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. V1 అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. అంటే డాట్ అంటే కరెంట్ ఫోల్డర్ అనమాట. అది ఏం చేస్తుందంటే కరెంట్ ఫోల్డర్ లో డాకర్ ఫైల్ ఇస్తుంది. కొన్నిసార్లు చాలా మంది ఏమనుకుంటారంటే కంపల్సరీగా డాకర్ ఫైల్ అనే పేరుతో ఉండాలనుకుంటారు. అదేం లేదు, మీరు వేరే పేరు కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు -F మీకు టెరాఫామ్ ఉంది, terraform.tf ఆ పేరుతో తీసుకుంటారు. లేదనుకోండి వేరే పేరు ఇచ్చుంటే -వార్ ఫైల్ ఎలా ఇస్తాం, ఇది కూడా అంతే అనమాట. -f డాకర్ ఫైల్ అని చెప్పి ఇలా డాట్ అని చెప్పి నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్ అదే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని, మీరు చూసినట్లయితే అదే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని రన్ చేసి మనకి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి నేను డాకర్ ఇమేజెస్ అన్నాం అనుకోండి, మనం క్రియేట్ చేసిన ఇమేజ్ ఇక్కడ ఉంది చూడండి మీకు, అవునా. సో నేనేం చేస్తాను ఇప్పుడు, ఇందాక రన్ చేసిన డాకర్ రన్ -rm-d అని చెప్పి నేనేం చేస్తాను మీకు, మనకి ముందు పబ్లిష్ ఇవ్వాలి, సారీ ఇప్పుడు కూడా -p80 అని చెప్పేస్తాము, -p80 అని చెప్పి. సో నేనేం చేస్తాను ఇక్కడ మీకు, లేకపోతే స్పెసిఫిక్ గా ఇవ్వాలనుకోండి మీకు గుర్తు, మళ్ళీ ర్యాండమ్ పోర్ట్ కాకుండా ఇలా ఇచ్చేయచ్చు 80 అని చెప్పి V1 అంటాను నేను. ఓకే, మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇదనమాట. ఇలా ఇచ్చాం అనుకోండి, డాకర్ పిఎస్ అయితే రన్ అవుతుంది. సో ఇది యాక్సెస్ చేస్తాను అనుకోండి, ఇక్కడ మీకు ఇంతకుముందు 8000 ఇది కదా, 8000 ఇట్లా వస్తుంది కదా, రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీరు చూసారా, మీరు చూసినప్పుడు సో వెల్కమ్ టు అజూర్ ట్రైనింగ్ 21 లేదా ఇట్లా వస్తుంది అనమాట. అంటే కస్టమ్ ఇమేజెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకొని నా ఇప్పుడు ఈ ఇమేజ్ నేను పుష్ చేయాలా, ఈ ఇమేజ్ ని పుష్ చేయాలి. ఎక్కడికి పుష్ చేయాలా, ఇక్కడ ఈ రెపాజిటరీకి పుష్ చేయాలి. అయితే పుష్ చేయాలి అంటే మీకు ఈ యాక్సెస్ ఉండాలి కదా. దానికే మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాక్సెస్ కి వచ్చి మనం అడ్మిన్ యూజర్ అనేబుల్ చేస్తాం. అడ్మిన్ యూజర్ అనేబుల్ చేసి నేనేం చేస్తాను ఇక్కడ మీకు డాకర్ లాగిన్ అని చెప్పి నేనేం చేస్తాను, ఫస్ట్ మన ఇది ఇవ్వాలి, మనం ఇది ఇది ఇచ్చేసి -u అని చెప్పి నేనేం చేస్తాను, మన యూజర్ నేమ్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఆబ్వియస్ గా పాస్వర్డ్ అడుగుతారు. సో పాస్వర్డ్ తీసుకొచ్చి ఇలా ఇవ్వాలి మీకు.
లాగిన్ సక్సీడెడ్. అయితే మనం ఏం చేయాల్సి వస్తుందంటే పేర్లు మార్చాలి. డాకర్ ఇమేజెస్ ఇలా ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాకర్ ట్యాగ్ అని చెప్పి మీకు దీన్ని ఎట్లా ఇవ్వాలంటే ఇట్లా ఇవ్వాలన్నమాట. మీరు చూస్తే ఈ రెపోజిటరీకి ఇచ్చి దాని ముందు నేను ఏం చేస్తానంటే ఇలా ఇస్తాను మీకు. డాకర్ పబ్లిక్ నేను ఏం చేస్తాను ఇలా ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి మనకి మన ఓన్ రెపోజిటరీకి మనకి పుష్ కావాలి యాక్చువల్గా. ఓకే, అయిపోయిందా? సో కాబట్టి నిజంగా అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఇక్కడ రెపోజిటరీస్కి వచ్చారు అనుకోండి. మీకు సో రెపోజిటరీ AZB38 ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెపోజిటరీ, అప్లికేషన్ 1, అప్లికేషన్ 2 ఇట్లా డిఫరెంట్ రెపోజిటరీస్ పెట్టుకోవచ్చు. ఆ రెపోజిటరీ లోపల మీరు చూసినట్లయితే మీకు ఇట్లా చూడండి, మీకు ఏది V1 V2 అని చెప్పి మనం వచ్చేసాం అనమాట మీకు. ఓకే, సో ఇమాజిన్ మీరు కొన్ని తప్పుల దొరిని అవి రిజాల్వ్ చేయాలనుకున్నారు అనుకోండి. వర్షన్ 2ని మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వచ్చి మీకు నానో ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇద్దాం. ఈసారి మనం ఏం చేద్దాం, ఇది వర్షన్ 2 అనుకోండి. మీకు వర్షన్ 2 అని చెప్పి ఇలా ఇచ్చి సో మళ్ళీ మనం ఏం చేద్దాం, మీకు ఈసారి మళ్ళీ మనం డాకర్ బిల్డ్ అని ఇవ్వాలి మీకు. అయితే ఈసారి నేను ఏం చేస్తాను, జస్ట్ .-f ఇవ్వాల్సిన పని లేదు, డాట్ ఇస్తాను. సో ఇంకోటి డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు అనమాట. అంటే ఇలా ఇవ్వకుండా నేనేం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్, AZB38 కదా, మీకు పైకి వస్తే ఒక నిమిషం అండి. ఇట్లా ఇచ్చాం అనుకోండి, అది ఆల్రెడీ ఉన్న క్యాష్ తీసుకుంటాం. మనం ఫస్ట్ నుంచి బిల్డ్ చేయదు, మీకు ఉన్న చేయకుండా క్యాష్ లోంచి క్యాష్ తీసుకొని దాని నుంచి బిల్డ్ చేసి మీకు ఇమేజ్ ఇచ్చేసింది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అన్నాం అనుకోండి, మీకు ఇట్లా వస్తుంది. ఓ పని చేద్దాం, ఈసారి ఏం చేద్దాం, మళ్ళీ ఒకసారి రన్ చేసాం అనుకోండి, నిజంగా పని చేస్తుంది లేదు చూడాలి కదా. సో కాబట్టి నేను V2 ఆల్రెడీ వర్క్ అవుతుంది అట్లా ఇస్తే పని చేయదు, మీకు డినై ఇచ్చింది చూడండి మీకు. సో కాబట్టి పోర్టు వాడేసిన పోర్టు వాడకూడదు. అలా వద్దనుకుంటే -q అని ఇచ్చేసి ఆటో ర్యాండమ్ గా అదే పిక్ చేసుకుంటుంది. మీరు చూస్తే అచ్చా పుష్ చేయలేదండి, అది ఇది కాదు. ఓకే సారీ. సో నేను ఏం చేస్తాను, మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, ఇది కదా. ఓకే, మీకు రన్ అవుతుంది ఇక్కడ, మీరు చూసారు అనుకోండి 8001 రన్ అవుతుంది. ఇది 8000 లో ఉంది. సో ఇది ఏం చేస్తాం, 8001 అని ఇచ్చాం అనుకోండి, మీకు అప్డేట్ ఇమేజ్ ఉంది. ఇది వచ్చి ఇంతకుముందు వర్షన్ 1, ఇది వచ్చి వర్షన్ 2. ఇలాగా ఇమేజెస్ అన్ని కూడా మీకు నేను టెస్ట్ చేసినాక డాకర్ పుష్ అని చెప్పి మీకు ఇలా చేయొచ్చు అనమాట. మనకి మీకు ఇలా చేయొచ్చు. సో కాబట్టి ఈ విధంగా ఇమేజెస్ అనేది పుష్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే తీసుకెళ్ళి ఇక్కడ రెపాజిటరీస్ కి పుష్ చేసుకోవచ్చు అండి. మీరు ఏదైతే చూసి రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ రిపాజిటరీకి పుష్ చేసుకోవచ్చు మీకు. సరే, బానే ఉంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మీకు ఈ దీంట్లో వీటి ద్వారా మనం దానికి వెళ్లే ముందు ఇక దీంట్లో వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ ఏమున్నాయంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్, ఇది నేను పర్సనల్ గా వాడలేదు కానీ వెబ్ హుక్స్ అని ఉంటాయండి మీకు. వెబ్ హుక్స్ అనేది ఎలా పనిచేస్తాయి అంటే మీకు నాకు ఇక్కడ ఏమన్నా ఏదైనా ఒక పైప్ లైన్ లాంటిది ఏమన్నా ఉందనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏదైనా రెపాజిటరీ ఇక్కడికి పుష్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ వచ్చి క్రియేట్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది, మీకు యాక్షన్స్ అన్నమాట. నేను పుష్ చేసిన, డిలీట్ చేసిన, మోస్ట్లీ కొత్త ఇమేజ్ పుష్ చేసినప్పుడు మీకు నేను ఏంటంటే ఇక్కడ ఒక వెబ్ హుక్ ఇవ్వచ్చు అనమాట. ఏదైనా పైప్ లైన్ ట్రిగర్ చేయాలనుకోండి, ఇమాజిన్ నాకు దీని ఏమంటారు, ఏదన్నా లేదా లెట్ మీ షో ఇట్ టు యు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను,
Azure DevOps webhook or Azure ACR webhook ఓకే ఇక్కడికి వచ్చాం అనుకోండి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఒక వెబ్ హుక్ ని కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఒక వెబ్ హుక్ ని కాన్ఫిగర్ చేసాం అనుకోండి, అది ఆటోమేటిక్ ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చి మనకి మీరు చూస్తే సెలెక్ట్ వెబ్ హుక్ దట్ యు వాంట్ టు టెస్ట్ పింగ్ అని ఇట్లా ఇచ్చాం అనుకోండి, అంటే ఆటోమేటిక్ గా నాకు ఏదైనా బిల్డ్ చేయాలి లేకపోతే ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు మీకు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వెబ్ హుక్ అనేది మీకు అది పర్సనల్ గా వాడలేదు, బట్ ఒక ఇంటర్వ్యూలో అడిగారు. ఆటోమేటిక్ గా ఇమేజ్ వచ్చినాక నాకు ఇమేజ్ పుష్ చేశాను, ఇమీడియట్ గా జెంకిన్స్ వెబ్ హుక్ అనేది ఒకటి కాన్ఫిగర్ అంటే పైప్ లైన్ ట్రిగర్ చేయాలా ఎలా చేయొచ్చు మీకు. సో దానికోసం ఇది వాడచ్చు అనమాట. మీకు ఈ వెబ్ హుక్స్ అనేది వాడచ్చు మీకు. అజూర్ డెవాప్స్ వెబ్ హుక్ ఎలా, అజూర్ డెవాప్స్ కొద్దాం. ఓకే ఇక్కడ ఉంటుంది యాక్షన్ అని చెప్పి మనం పోస్ట్ జేసాన్ ఆబ్జెక్ట్ ఇలా ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట మనకి. సో కాన్ఫిగర్ చేసినప్పుడు దేనైనా ట్రిగర్ చేయాలి మనకి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ ఇప్పుడు స్పెసిఫిక్ గా నాకు మనకి పుష్ చేసినప్పుడు అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మీకు ఆ వెబ్ బుక్స్ కాన్ఫిగర్ చేసాం అనుకోండి, అంటే ఇమేజ్ వచ్చిన ప్రతిసారి కూడా నాకు బిల్డ్ రన్ అవ్వాలి మీకు. సో లేకపోతే ఇక్కడికి వచ్చి నేను గిట్ హబ్ యాక్షన్స్ ఓకే పుష్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా ట్రిగర్ కావాలనుకోండి, ఇక్కడ డిఫరెంట్ ట్రిగర్స్ ఉంటాయి మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా పంపించవచ్చు అనమాట. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కానీ ఏదైనా పైప్ లైన్ ట్రిగర్ చేయాలన్నా కూడా మీకు ఓకే, లేదంటే చూడండి. So you can create Azure Container Registry, a webhook that trigger a build Azure DevOps when an image is pushed. For this, you need to write a service API that handles post, ACR webhook, post call. In the service, you trigger pipelines, use libraries. సో కాబట్టి ఇది చేయొచ్చు. అంటే ఎవ్రీ టైం నేను కొత్త ఇమేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీకు రోల్ అవుట్ చేయడం, చేంజెస్ ఏమన్నా చేయాలనుకోండి ఇక్కడ నుంచి చేయొచ్చు. మీకు ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను. ఏదైనా ఉందేమో చూద్దాం. చూడండి వెబ్ బుక్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు, కంటైనర్ టెస్ట్ సబ్స్క్రిప్షన్ ట్రిగర్ ట్రూ రెపాజిటరీ ఇక్కడ ఇచ్చాడు బయలుదే. సో కాబట్టి ఏమైపోతుందంటే మనకి టైప్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఏసీఆర్ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చినాయి. సో కొంచెం అడ్వాన్స్ బట్ స్టిల్ ఆప్షన్ ఉందన్నమాట. సరే నెక్స్ట్ వచ్చి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్, అదే కాకుండా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏసీఆర్ టాస్క్స్ అని ఉంటాయి. యాక్చువల్ గా టాస్క్స్ వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి అంటే మనం మాన్యువల్ గా డాకర్ బిల్డ్ రన్ చేయకుండా మనం ఇక్కడ నుంచే మనం డాకర్ బిల్డ్స్ రన్ చేయొచ్చు. ఏసీఆర్ టాస్క్ ఉంటుంది దాని ద్వారా, బట్ నేను ఎక్కడ వాడడం చూడలేదండి మీకు. సో
నెక్స్ట్ వచ్చి మీకు ఎనీవే జియో రిప్లికేషన్స్ ఆల్రెడీ చెప్పాను మీకు. ఇఫ్ యూఆర్ వెరీ వెరీ క్రిటికల్ అబౌట్ యువర్ ఇమేజెస్, మీరు వేరే రీజియన్ కూడా కాపీ ఇచ్చారంటే దీని నుంచి చేయొచ్చు. నా క్వశ్చన్ వచ్చి ఇక్కడ మీకు కనెక్టెడ్ రిజిస్ట్రీస్ అని ఉంది. ఐ థింక్ ఇది కొత్తగా వచ్చింది. ఒకవేళ మనం ఏ కనెక్టెడ్ రిజిస్ట్రీ ఈజ్ అన్ ఆన్ ప్రెమిసెస్ రిప్లికా దట్ సింక్రొనైజెస్ అండ్ అదర్ ఓసిఏ, నాకు తెలిసిన ఓసిఏ అంటే ఆరకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మీకు ఆన్ ప్రెమిసెస్ లో ఏదన్నా ఉంది దాన్ని సింక్ చేసుకోవాలనుకుంటున్నారు దీనికి అనుకుంటే చేసుకోవచ్చు మీకు. బట్ ఇది ఐ థింక్ దీనికి ప్రీమియం కావాలా, ప్రివ్యూలో ఉంది మీకు. క్యాష్ ఏంటి, సో యూజ్ రూల్స్ టు పుల్ ట్రిగర్ ట్యాగ్డ్ ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ రిపోజిటరీస్, స్టోర్ దెమ్. సో బయట నుంచి ఏమైనా తీసి చేసుకోవచ్చు. బట్ అగైన్ ఇవన్నీ చాలా వరకు కొత్తగా వచ్చినాయి అండి మీకు. మోస్ట్ ప్రాబ్లీ మీరు యూజ్ చేసేది ఈ రిపోజిటరీస్ వాడతారు అండ్ ఆల్సో ప్రైవేట్ ఎండ్ పాయింట్ వాడతారు మీకు. సో రేపు పొద్దున ఏమవుద్దంటే మీకు అజూర్ డెవాప్స్ యూజ్ చేసేటప్పుడు మీకు ఈ ఏజెంట్ వాడతాం అనమాట. నాకు ఓవర్ ది ఇంటర్ ఇప్పుడు పుష్ చేసాం కదా, ఓవర్ ది ఇంటర్నెట్ పుష్ అయింది. ఎలాగైతే మనం డేటాబేస్ కి తర్వాత స్టోరేజ్ అకౌంట్స్ కి మనం ఇంటర్నల్ గా త్రూ ప్రైవేట్ ఎండ్ పాయింట్ పుష్ చేస్తున్నావు, అలా పుష్ చేయడం మీకు మంచిది అనమాట. సరే, నా మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇమేజెస్ క్రియేట్ చేసాము, వాటిని డిప్లాయ్ చేయాలా. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ యూ కెన్ రన్ ఏ కంటైనర్ అంటే, సో ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి వేస్ టు రన్ ఏ కంటైనర్ అన్నప్పుడు మీకు ఫస్ట్ వచ్చి యూజింగ్ డాకర్ రన్ కమాండ్ ఆన్ ఏ విఎం మనకు తెలుసు. అట్లా కాకుండా యూజింగ్ యాప్ సర్వీస్ ఉంది, యాప్ సర్వీస్ కూడా ఆప్షన్ ఉంది. యాప్ సర్వీస్ మన కోడ్ సెలెక్ట్ చేసాం అక్కడ మీకు, లేదా డాకర్ కూడా డాకర్ కంటైనర్ సెలెక్ట్ చేసి రన్ చేయొచ్చు టు రన్ ద కంటైనర్. మూడు వచ్చేసరికి యూజింగ్ అజూర్ కంటైనర్ ఇన్స్టెన్సెస్, ACI అని ఉంటుందండి మీకు. ఇది మోస్ట్ లైక్ ఏ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ మీకు. నాలుగు వచ్చేసరికి యూజింగ్ అజూర్ క్యూబర్నెటీస్ సర్వీసెస్ మీకు. ఏ కేసు అది రేపు మాట్లాడతాం. సో ఈరోజు నా ఐడియా ఏంటంటే మీకు అజూర్ ACI గురించి చెప్పడం. దీని AWS లో ఫార్గేట్ అంటారు యాక్చువల్గా. ఏంటి ACI అంటే, మీరు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా నా దగ్గర ఏముంది, నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ని రన్ చేయాలా మీకు అనుకున్నప్పుడు అజూర్ కంటైనర్ ఇన్స్టెన్సెస్ వచ్చి మీరు డైరెక్ట్ గా రన్ చేసేయచ్చు మీకు. అంటే ఏంటి, వెనక సర్వర్ క్రియేట్ చేయాలా, డాకర్ ఇన్స్టాల్ చేయాలా, ఇలాంటివన్నీ లేకుండా ఇదిగో పలానా శ్రీహర్ష AZB38V2 అనే ఒక ఇమేజ్ నా దగ్గర ఉంది, దాన్ని నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ కాదు, కానీ ఇఫ్ యూ వాంట్ టు రన్ సమ్ జాబ్స్ అనమాట. లైక్ ఏదైనా డేటా కాపీ చేయాలా, లేకపోతే ఏదైనా డిలీట్ చేయాలా, లేకపోతే ఇలాంటి లేకపోతే క్లీనప్ చేయాలా అంటే ఒక స్క్రిప్ట్ పెట్టేసి దాన్ని రన్ చేయాలన్నమాట మీకు. స్క్రిప్ట్ పెట్టేసి మనం రన్ చేసాం అనుకోండి, సో అదేం చేస్తుంది చెక్ చేసుకొని మీకు అది రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ పాత్రలో పెట్టుకుని రన్ చేస్తే ఏదైనా డిలీట్ చేయాలనుకున్నా కూడా మీకు ఎలా చెప్పొచ్చు మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అయిపోయినాక కొన్ని డిలీట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను ఏం చేసి ఆ కంటైనర్ ఇన్స్టెన్స్ రన్ చేసి నేను పారామీటర్స్ పాస్ చేశాను అనుకోండి, పలానా రిసోర్స్ గ్రూప్స్ అంతా డిలీట్ చేయమని ఆటోమేటిక్ డిలీట్ అంటే జాబ్స్ రన్ చేయడానికి అనమాట. అంతేగాని పెద్ద పెద్ద అప్లికేషన్స్ రన్ చేయడానికి మీకు కంటైనర్ ఇన్స్టెన్స్ అనేది అంత హెవీగా ఏం యూజ్ కాదు మీకు. సరే, సో ఎక్కడ ఉంటుంది మీకు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చి కంటైనర్ ఇన్స్టెన్సెస్ అని చూడండి, ఇది ఓపెన్ చేయండి. సో కంటైనర్ ఇన్స్టెన్స్ లో ఇక్కడ ఉన్నప్పుడు సో మనం చేసేది ఏంటంటే ఇక్కడ use Azure container instances to create and manage Docker containers Azure without having to set up virtual machines or additional infrastructure. Okay, so simple గా ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు ఇది సెలెక్ట్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు AZB38 app1 అంటాను మీకు. app1 అని ఇచ్చి కిందకు వచ్చి అవైలబిలిటీ జోన్స్ కొంచెం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు అజూర్ కంటైనర్ రిజిస్ట్రీలో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి V2 అని సెలెక్ట్ చేస్తాను. V2 ఎంత మెమరీ ఎంత CPU ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్కింగ్ వచ్చి ఇదేంటి పబ్లికా ప్రైవేటా మీకు
పబ్లిక్ గా చేసుకోవాలనుకోండి AZB38 యాప్ 1 అంటే ఆటోమేటిక్ అదే ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏ పోర్ట్ లో ఎక్స్పోజ్ చేయాలి ఇవ్వచ్చు. అదే కాకుండా నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏదైనా పాస్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ పాస్ చేయాలనుకోండి, సెక్యూర్ అనుకోండి, నేను ఏం చేయొచ్చు, ఇక్కడ ఏదైనా యాక్సెస్ కీ ఇలా అనుకోండి మీకు. ఓకే, సో ఆర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలనుకోండి, దాని దట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మనకి ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీకు ఇచ్చింది ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. మీరు చూసారనుకోండి, ఇక్కడికి వచ్చి మీరు ఎలా చేయొచ్చు, ఇలా రాయొచ్చు మీకు, అంటే ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. మీకు ఓవర్ రైట్ చేస్తుంది. సో నెక్స్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఈ కంటైనర్ అనేది మీకు అంటే ఆ ఇమేజ్ తీసుకొని డైరెక్ట్ గా డిప్లాయ్ చేస్తుందండి. అక్కడ డిప్లాయ్ చేసేసి మీకు వస్తుంది అనమాట. సో లెట్ సి. ఓకే, సో గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, గో టు రిసోర్స్ అన్నాం అనుకోండి, మీకు ఇక్కడ దానికంటే ఒక పబ్లిక్ ఐపీ అసైన్ అయిపోయింది చూడండి, ఇలా వస్తుంది. అంటే మీరు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనక మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా, సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు, సో ఆటోమేటిక్ గా మీకు అది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇలాగా రెడీమేడ్ గా ఇమేజెస్ ని బిల్డ్ చేయడానికి మీకు బాగా పనిచేస్తుంది మీకు. సో దీంట్లో ఈ ఇమేజ్ లో ఏమైనా పెట్టుకోవచ్చు మీకు, లైక్ ఏదైనా ఫైల్ ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన స్టోరేజ్ అకౌంట్ లోకి ఫైల్ కాపీ చేయాలా మీకు, ఎవ్రీ ఇమాజిన్ నేనేం చేయొచ్చు అంటే ఏదైనా స్క్రిప్ట్ పెట్టుకొని రన్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా కంటైనర్ క్రియేట్ చేసి, ఓకే ప్రతి 1 hour కి ఫైల్స్ అన్ని కూడా కాపీ చేయాలనుకోండి, నేను సర్వర్ పెట్టి క్రాన్ రన్ చేస్తే తలకాయ నొప్పి మనకి. సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే తర్వాత మనం విల్ డిస్కస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ రన్ బుక్స్ అని మళ్ళీ మాట్లాడతాం అనమాట. ఆ రన్ బుక్స్ లో మనం ఏం చేస్తామంటే మనం చెప్పొచ్చు, ఒక ఏసీఐ కంటైనర్ క్రియేట్ చేయి, దాంట్లో మనం ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి, దాని పని ఏంటంటే పోవడం, చెక్ చేయడం, ఫైల్స్ ఏమన్నా ఉంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి బకెట్ లో పెట్టడం ఆర్ ఎస్టీ అకౌంట్ లో పెట్టడం, ఇలాగ చిన్న చిన్న జాబ్స్ రన్ చేయాలనుకోండి. అలాగే ఏదైనా బ్యాకప్ తీయాలి బేసిక్ గా, అలాగే ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేయాలా, లేకపోతే యూజర్స్ ఏమైనా చెక్ చేసి యూజర్స్ వాళ్ళు యాక్చువల్గా మనకి ఇది ఉంది, ఆటోమేషన్ అకౌంట్స్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్టెన్సివ్ గా చూడలేదు, కానీ చిన్న చిన్న జాబ్స్ కనమాట. మీకు ఇది మీ అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ లోపలికి వెళ్ళి ఫైల్స్ అప్లోడ్ చేయాలి, దానికోసం వాడుకోవచ్చు తప్పితే మీకు పెద్ద పెద్ద అప్లికేషన్స్ రన్ చేస్తాను అంటే కంటైనర్ ఇన్స్టెన్సెస్ దానికోసం కాదండి మీకు. సో బట్ మీకు ఈ విధంగా మీకు చిన్న చిన్న స్టాటిక్ అప్లికేషన్ ఉంది, స్టాటిక్ వెబ్సైట్ ఉంది అనుకోండి, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా మీకు ఇలా రన్ చేసుకోవచ్చు. నా అట్లా కాకుండా ఇమాజిన్ మీరు పెద్ద అప్లికేషన్ రన్ చేయాలనుకోండి, మీకు పెద్ద అప్లికేషన్ రన్ చేయాలనుకుంటే మీకు ఇది కరెక్ట్ కాదు. మీకు ఏంటంటే అజూర్ క్యూబర్నెటీస్ సర్వీసెస్ అని ఉంటుంది మీకు. సో దాన్ని మనం డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. దాన్ని రేపు మాట్లాడతాము, దాని డిప్లాయ్మెంట్, దాని ఆర్కిటెక్చర్ అంతా కూడా మనం రేపు డిస్కస్ చేస్తాము.
బట్ ఈ రోజు ఇదే కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ రెండోది కూడా ఉంది చూడండి, మీకు రెండు ఉన్నాయి కదా ఇమేజెస్. ఇక్కడికి వచ్చి కాదు దీని బిల్లింగ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు బిల్లింగ్ అనేది మామూలు విఎం బిల్లింగ్ లాగే ఉంటుంది, మెమరీ సిపియు కాదు, స్టోరేజ్ కి ఏం బిల్లింగ్ ఉండదు. నా గుడ్ థింగ్ ఏంటంటే మీకు ఐడెంటిటీ కూడా ఇస్తుంది మీకు. సో సిస్టమ్ ఐడెంటిటీ యూజ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఆన్ అన్నాం అనుకోండి, స్టోరేజ్ అకౌంట్స్ కి యాక్సెస్ ఇచ్చాం అనుకోండి, ఆన్ అని చెప్పి సేవ్ చేస్తే దీనికి ఏమవుద్ది, మనకి మనకి ఆటోమేటిక్ గా ఇది ఒక మేనేజ్ ఐడెంటిటీ క్రియేట్ అవుద్ది. ఆ మేనేజ్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని దీనికి మన స్టోరేజ్ అకౌంట్స్ యాక్సెస్ ఇస్తే దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం అంతా కూడా మీరు చేస్తుంది. దీంట్లో పెద్దగా చేయగలిగింది ఏం లేదు ఇక్కడ మీకు, మీరు చూస్తే పెద్దగా చేయగలిగింది. బట్ ఒకవేళ ఏమైనా లాక్స్ ఏమైనా కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట, మీరు కంటైనర్ కూడా కనెక్ట్ అవ్వచ్చు మీకు. హోల్డ్ ఇట్లా వస్తుంది. అలాగే ఒకవేళ మీరు కనెక్ట్ అయ్యి లోపలికి వెళ్ళి ఏమైనా రన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ముందు కనెక్ట్ అయినట్టు ఇక్కడికి మనం డాకర్ ఎగ్జిక్ అని కనెక్ట్ కంటైనర్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కూడా వెళ్ళించండి, లోపలికి వెళ్ళింది మీకు. ఐ థింక్ ఇక్కడ ఇచ్చాం అనుకోండి, దీన్ని ఏమంటారు, సిడి యూజర్ షేర్ ఎంజినిక్స్కి వచ్చాను అనుకోండి. ఇక్కడ చూస్తే మన ఫైల్స్ అన్ని ఉండాలి. ఇక్కడ మీరు కింద కూర్చోండి, హెచ్టిఎంఎల్ ఉందా, సిడి హెచ్టిఎంఎల్ అని చెప్పి LS-AL అంటే చూడండి మనం ఏదైతే యూజ్ చేసామో అన్ని ఇక్కడే ఉన్నాయి చూడండి మీకు. కానీ ఎడిట్ చేయడం కుదరదు, అంటే ప్రాపర్ గా ఫైల్స్ అన్ని కూడా కాపీ అయినాయా లేదా ఇవన్నీ కూడా మనం డిప్లాయ్ చేయొచ్చు యాక్చువల్గా దీని నుంచి. సో కాబట్టి అజూర్ కంటైనర్ ఇన్స్టెన్సెస్ అనేది మీరు ఐడియల్ గా ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీరు ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ బిల్డ్ చేసుకోవాలి. నేను ఏం చేయాలనుకుంటున్నాను అని చెప్పి డాకర్ ఫైల్ ఉందనుకోండి, నేను ఏం చేస్తాను మీకు డాకర్ ఫైల్ అని చెప్పి యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఉన్న డాకర్ ఫైల్ ఏం చేస్తుంది మీకు, దీని ఇక్కడి నుంచి అంతా కాపీ చేశాను అనుకోండి, మీకు చూసారా మెయింటైనర్ ఓల్డ్ అని చెప్తుంది. సో మీరు కాంటాక్ట్ తీసేయచ్చు. సో ఇదేంటంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని ఏం చేస్తుంది మీకు, నేను కావాలంటే ఏం చేయొచ్చు, ప్రతిసారి ఏదైనా డౌన్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, రన్ అని చెప్పి ఇక్కడ మనకు కావాలంటే AZCLI కూడా దీంట్లో ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్ చేసినప్పుడు రన్ అని చెప్పి దీంట్లో AZCLI మీకు కావాలనుకోండి, మీకు ఇలా ఇచ్చాను అనుకోండి పైన కర్ల్. సో ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా మీకు AZCLI దీంట్లో ఇన్స్టాల్ చేస్తుంది, బిల్డ్ చేస్తుంది, ఒక ఇమేజ్ లో వచ్చినట్టే లెక్క అనమాట. సో వన్స్ మీకు ఇమేజ్ ఇదంతా కూడా బిల్డ్ అయిపోయినాక నేను కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా ఒకటే CMD ఉండాలా, మల్టిపుల్ CMDs ఉన్న వేస్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, AZ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి నేను వర్షన్ మీకు లేదు నాకు వర్షన్ ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు మీరు బిల్డ్ చేయొచ్చు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, నానో డాకర్ ఫైల్ అని చెప్పి ఓకే ఇట్లా ఇచ్చాం అనుకోండి, చూసారా సూడో అనేది లేదు, తప్పు వచ్చింది. అసలు నేను ఏం చేసి ఉండాలంటే సూడో తీసేసి ఓకే డౌన్లోడ్ చేసుకుంటాను చూడండి. సో ఇదంతా కూడా మనకి ఏం కావాలా, AZCL అంతా ఇన్స్టాల్ చేసుకుని ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది కదా. నేను ఆ ఇమేజ్ రన్ చేసినప్పుడు అది ఏం చేస్తుందో చూద్దాం. అంటే జస్ట్ AZ వర్షన్ అని ఇవ్వాలి మీకు. ఓకే బట్ నేను ఏం చేయొచ్చు అంటే దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చు అండి, ఎలాగో చూపిస్తాను మీకు.
ఓకే గుడ్. సో డాకర్ ఇమేజెస్ ఉంది కదా, నేను డాకర్ రన్ -rm అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి నేను ఏమి ఇవ్వకుండా సింపుల్ గా v3 అన్నాం అనుకోండి, మీకు ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇది చూసారా AZCLI అని చూపిస్తుంది మీకు AZCLI అని చూపించి మీకు స్టాప్ అయిపోద్ది. చూడండి నేను ఏం చేస్తాను, డాకర్ -a అంటే ఒక పని చేద్దాం, డాకర్ స్టాప్ అని చెప్పి నేను అన్ని కూడా ఇట్లా రన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మీకు. అంటే అదేం చేస్తుంది, మనకేం చెప్పాము ఇక్కడ CMD లో ఏదైతే ఇచ్చామో అది వర్షన్ ప్రింట్ చేసి ఏం చేస్తుంది, ఇది పోయించుకోండి మీకు యువర్ CLI ఈజ్ అప్ టు డేట్ అని వచ్చింది. కానీ సో డాకర్ -a అంటే మీకు ఏమి కనిపించింది, ఎందుకంటే -rm ఇచ్చాం కదా. సో CMD లో మీరు ఏమి ఇచ్చామో అది చేస్తుంది, అది చేసి ఏం చేస్తుంది అంటే డిలీట్ అయిపోతుంది మీకు. సో దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చు. మనకు ఏం చేయొచ్చు, ఇక్కడ నేను మీకు ఒక AZ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ యాక్సెస్ ఉండదు అనుకోండి, మీరు చూసారు అనుకోండి యాక్సెస్ లేదనమాట. సో మరి ఎలా సార్ మనం యాక్సెస్ దీనికి చేయాలి అనుకుంటే, దెన్ మనం ఏం చేయాలంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ పాస్ చేయొచ్చు. మీకు యాక్సెస్ కి సీక్రెట్ కి ఉంటుంది చూసారు, అది పాస్ చేయొచ్చు మీకు, అదొకటి ఉంది. లేదా మనం ఏం చేయొచ్చు, డాకర్ పుష్ అని చెప్పి మీరు పుష్ చేసి మీకు ఇట్లా పుష్ అయిపోతుంది చూడండి. మీకు పుష్ అయిపోయినాక మనం రన్ చేసేటప్పుడు, మీరు క్రియేట్ చేసేటప్పుడు దానికి మనం పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. టైం తీసుకుంటుంది చూసారా ఎందుకు పుష్ చేయడానికి, రీజన్ ఏంటంటే మనం AZCLI ఇన్స్టాల్ చేసాం కదా, అందుకని ఇది ఏం చేస్తుందంటే మీకు పుష్ అవడానికి అంతా కూడా మీకు టైం తీసుకుంటుంది మీకు. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీరు యాడ్ చేసే కొద్దీ మీకు సైజ్ అనేది పెరిగిపోతుంది మీకు. సో ఇప్పుడు ఏం చేయాలి నాకు, నేను దీంట్లో ప్రతిసారి కూడా ఇక్కడ చేంజ్ చేయొచ్చు మీరు. నేను ఏం చేస్తాను, నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను కింద AZ అని చెప్పి గ్రూప్ ఏముంది మీకు, ఈ గ్రూప్ డిలీట్ అనుకుంటా. సో గ్రూప్ డిలీట్ అని చెప్పి మనం అంటే 2 పారామీటర్స్ ఇవ్వచ్చు అనమాట. నేను AZB38 అని ఇచ్చాం అనుకోండి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే CMD లో మీరు ఏమి ఇస్తారో కంటైనర్ స్టార్ట్ అయినప్పుడు అది రన్ అవుతుంది అనమాట మీకు, అండ్ దీన్ని ఓవర్ రైట్ చేయొచ్చు. సో కాబట్టి ఇమాజిన్ నేను ఎప్పుడన్నా కూడా మనం ఏదైనా డిలీట్ చేయాలనుకోండి, ఈ కంటైనర్ రన్ చేసి ఇన్పుట్ మాత్రం మనం కావాల్సింది ఇచ్చేసాం అనుకోండి, గ్రూప్ ఆటోమేటిక్ అది డిలీట్ అయిపోతుంది మీకు. సో అలాగా మీకు కస్టమ్ ఇమేజెస్ అనేది మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. మీకు కస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకొని మీరు యాజ్ పార్ట్ ఆఫ్ యాజ్ ఎ డెవాప్స్ అడ్మిన్ వచ్చి మీరు ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది మీకు. బట్ విచ్ ఐ హ్యావ్ అబ్జర్వ్ ఇస్ ACI అనేది అంత హెవీగా ఏం యూజ్ చేయలేదండి. అజూర్ కంటైనర్ ఇన్స్టెన్సెస్ వచ్చేసి టూ మచ్ ఏం యూజ్ చేయలేదు మీకు, బట్ ఎందుకు అనేది మీకు తెలిసి ఉండాలి మీకు. ఓకే సరే, నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సింది వచ్చింది, ఒక అప్లికేషన్ లెవెల్లో డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి మనకి అనుకున్నప్పుడు అజూర్ క్యూబర్నెటీస్ సర్వీసెస్ అనేది మనకు అవసరం అవుతుంది. మీకు అజూర్ క్యూబర్నెటీస్ సర్వీసెస్ అవసరం అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ మెషిన్ ని డిలీట్ చేయకుండా అలాగే పెడతానండి. ఎందుకంటే రేపు ఏం చేస్తామంటే మనకి AZ కమాండ్స్ అవసరం అవుతాయి. కాబట్టి నేను ఫస్ట్ అది AZ ఇన్స్టాల్ చేసి మీకు ఇది కాపీ చేసి దీంట్లో AZCLI ఇన్స్టాల్ చేద్దాం మనం. సో ఇన్స్టాల్ చేసేసి సో రేపు ఏం చేస్తామంటే దీని లోపల కొన్ని బైనరీస్ అవసరం అవుతాయి. అంటే ఏంటంటే kubectl మనం వాడతాం కదా క్లస్టర్ మేనేజ్ చేయడానికి, ఇక్కడ నుంచి యూజ్ చేయొచ్చు అనమాట. సో నేనేం చేస్తాను నేనేం చేస్తానంటే మీకు ఆ బైనరీస్ కూడా డౌన్లోడ్ చేసి దీంట్లో పెడదాం. రేపు ఏంటంటే AKS డిప్లాయ్ చేస్తాం. AKS అలాంగ్ విత్ అప్లికేషన్ గేట్వే ఇన్స్టాల్ చేసి మీకు
మనం ఏం చేస్తాం, మనకి చెక్ చేస్తాం అనమాట. ఓకే, ఎలా డిప్లాయ్ చేయాలి దాని గురించి నేను ఒక డాక్యుమెంట్ కూడా ఇచ్చి ఉంటాను మనకి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇలా ఉంటుంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే రీసెంట్ గా వచ్చి మీకు రీసెంట్గా వచ్చి ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను B38 గా ఇక్కడ ల్యాబ్ ఫైల్స్కి వచ్చి, సో కంటైనర్స్కి వచ్చాం అనుకోండి, AKS అని ఒకటి ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి AKS ఒక ఫోల్డర్ ఉంది, ఇలా క్లస్టర్ క్రియేషన్ ఉంది మీకు. ఇక్కడ వచ్చి క్రియేట్ క్లస్టర్ AZ, ఇది 33, ఇది 34 మీకు. ఓకే, సో కాబట్టి మనం సో కాబట్టి ఇది యూజ్ చేసుకొని సింపుల్ గా మనం ఇది యూజ్ చేసుకొని క్లస్టర్ అనేది క్రియేట్ చేస్తామండి. AZ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను Ctrl+H అని చెప్పి దాన్ని B38 అని అన్ని కూడా రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేసి ఇది డిప్లాయ్ చేయాలి మీకు. డిప్లాయ్ చేసి డోంట్ యూజ్ క్లౌడ్ షెల్, క్రియేట్ ఏ న్యూ అండ్ AZ లాగిన్ చేసి అండ్ దెన్ చేయాలన్నమాట మనకి. సో కాబట్టి నేనేం చేసి ఇదంతా రావడానికి ఎట్లా కాదనకుండా ఒక 10 minutes పడుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఆ 10 minutes లో మీకు క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి మనం రేపు చూస్తాం యాక్చువల్గా. ఓకే, సో ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాము. ఎస్, ఇన్స్టాల్ అయింది. సో కాబట్టి AZ -version అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇన్స్టాల్ అయింది. దీన్ని రేపు వాడుకుంటాం. ఓకే సరే, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, వర్చువల్ మెషిన్స్కి వద్దాం మీకు. సో ఐ థింక్ దీంతో పని లేదు యాక్చువల్గా, బట్ ఎనీవే నేను దీన్ని స్టాప్ చేసి పెడతాను. సో ఇదండి మీరు చూసినట్లయితే ఈ రోజు సెషన్. రేపు కూడా సేమ్ టైం కలుద్దాం. ఎనీ క్వశ్చన్స్ గైస్, ఎనీ క్వరీస్, ఎనీ డౌట్స్? ఓకే, చలో, see you tomorrow 5 o'clock guys. Bye.